నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటు ఆయా మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులు పోటీ చేసే చోట వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ధనము, కులము, మతము వీటిని ప్రభావితం చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచి తిరిగి ఎట్లా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పినప్పుడే మన కాలనీలు, మన వార్డులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దశాబ్దాలు గడిచింది కార్పొరేషన్గా మారి. కార్పొరేషన్ మారిన అప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటికీ దాన్ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అనేక కాలనీల్లో మురికి కాలువలు లేక ఈరోజు రోడ్ల మీదే మురికి నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది. వీటన్నిటితో పాటు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఈరోజు అధికార పార్టీ వాళ్ళు పైరవికారులు కబ్జాలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు లేకుండా చేస్తూ ఉన్నారు. పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకి దశాబ్దాల నుంచి ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా నకిలీ పట్టాలతో ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని అరికట్టాలంటే ప్రజల కోసం మాట్లాడే గొంతుకలు ఈ చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాంటి వాళ్ళను గెలిపించాలని సిపిఎం పార్టీగా మేము కోరుతాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో 8 వార్డులలో కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఇలా బోధన, ఆర్మూర్ ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీలు ఏవైతే బీజేపీ, ఎంఐఎం పార్టీలు వీటిని ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ సందర్భంగా పోటీలో ఉన్న విషయం ప్రజలకు తెలుసు. అయితే ఈ సందర్భంగా ప్రజలకు, ఓటర్ మహాశయులకు కోరేది ఏంటంటే ఇలా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇలా మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇలా బూర్జా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు మద్యము అదేవిధంగా డబ్బుతోటి ఇలా ఓటును కొనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినాయి. కాబట్టి దీన్ని ఓటర్ మహాశయులు గుర్తెరిగి ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఓటును బలపరిచి ఈ ఎన్నికల్లో వివిధ గుర్తులు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోటీ చేస్తున్న వారికి ఉన్నాయి. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నిజామాబాద్లో పోటీ చేస్తున్నటువంటి, బోధనలో పోటీ చేస్తున్నటువంటి, ఆర్మూర్లో పోటీ చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని గెలిపించాలని చెప్పి సందర్భంగా ఓటర్లను కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇలా దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో అనేక పరిణామాలు ఉన్నాయి. ఇలా దేశంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ఇలా కార్పొరేట్ శక్తులకే కడు సైగల్లోనే ఇలా బీజేపీ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని ప్రజలు గుర్తెరిగి, ఓటర్లు గుర్తెరిగి ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీని బలపరిచి గెలిపించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, బోధన్లో, ఇతర ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా మంచినీటి సమస్య. స్వచ్ఛమైనటువంటి నీరు దొరికే పరిస్థితి లేదు. కలుషితమైనటువంటి నీరు తప్ప మంచినీరు అందరికీ అందనటువంటి స్థితి ఇవాళ కొనసాగుతోంది. అంతేకాదు మురికి కాలువల నిర్మాణం సరిగ్గా లేదు. మురికి కాలువలు నిండి కంపు కొడుతున్నటువంటి స్థితిని ఇవాళ మనం నిజామాబాద్ నగరంలో చూస్తున్నాం. అదేవిధంగా రోడ్లు క్లీన్ కావట్లేదు. చెత్త చెదారంతో నిండిపోయింది. సందుల్లో గొంతుల్లో ఉండే రోడ్లైతే నడవడానికి వీలైనటువంటి స్థితి ఉంది. ఎవరైనా మహిళ గర్భవతిగా ఉంటే ఆ గుంతలో పడి అప్పుడే ప్రసూతి అయ్యేటటువంటి స్థితికి నగరం చేరుకుంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. పాలకులు కేవలం డబ్బులు ఖర్చు పెట్టి మాత్రమే గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రశ్నించే గొంతుకలు కార్పొరేషన్లో ఉండడం వల్ల వాళ్ళ విధానాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఇవాళ వామపక్ష పార్టీల తరఫున నిజామాబాద్ నగరంలో 8 డివిజన్లలో పోటీ చేస్తున్నారు. ఈ 8 డివిజన్లలో పోటీ చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీల, వామపక్ష పార్టీల అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈరోజు నగరపాలక సంస్థ నిజామాబాదు మున్సిపాలిటీలు అన్నీ కూడా జరుగుతుంది. అయితే సమస్యలు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు ఆ సమస్యలను పరిష్కరించడంలో కూడా పూర్తిగా విఫలమైంది. నిజామాబాద్ నగరంలో మంచినీళ్ళు అందిస్తాము అనే దానిలో వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ మీద శ్రద్ధ అనేది లేదు. కనీసం తాగటానికి మంచినీళ్ళు అందించే దగ్గర పూర్తిగా విఫలమైందనే చెప్పచ్చు. అట్లాగే కొద్దిగా గాలి దుమారం వస్తే నిజామాబాద్లో అంతా కూడా కరెంట్ బంద్ చేస్తుంది. ఆ కరెంటు బంద్ చేసి మరి 15-20 నిమిషాలు బంద్ అయిపోయిన తర్వాత లేకపోతే వర్షం వెలిసిన వస్తుంది. అసలు ఇది పెద్ద సమస్యనా? ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు దీనికి ఒక ప్లాన్ చేసి కరెంటు దాన్ని వెంటనే దాన్ని సరైన పద్ధతిలో చేయొచ్చు అనేది ఉంది, అది చెయ్యడం లేదు. ఇంకో దిక్కు కొద్దిగా వర్షం ఎక్కువైతే కొన్ని కాలనీసే నీళ్ళల్లో మునిగిపోతున్నాయి, మొత్తం అక్కడ అదవుతుంది. ఎందుకు దానికి చుట్టూ ఆ నీళ్ళని ఎట్లా పంపిద్దాం అనే దానిలో ఎందుకు ప్రణాళిక చేయలేకపోతున్నారు వీళ్ళు? ఆ ప్రణాళికకు ఒక ప్లాన్ లేదు వీళ్ళకు. అట్లాగే మున్సిపల్ వర్కర్స్ ఏదైతే అవుట్ సోర్సింగ్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్లో తీసుకుంటారో ఒక 3% దగ్గర ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 లంచాలు తీసుకుంటున్నారు. అసలైతే ఆ పార్టీల వాళ్ళు కనీసం వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా ఒక కార్మికుడి దగ్గర శ్రామికుడి దగ్గర తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఉండాలి. అట్లాగే ఒక అతను ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు ఇవాళ వసూలు చేస్తుండ్రు. రాజకీయ నాయకులు వసూలు చేస్తుండ్రు, అధికారులు వసూలు చేస్తుండ్రు. అంతే ఈ లంచగొండితనాన్ని పోవటానికి ఎట్లా? అట్లాగే కనీస సౌకర్యాలు కల్పించడం లోపల ఒక 30 లక్షలు 40 లక్షలు అప్పులు తీసుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని కొన్ని కాలనీస్ నుంచి కనీసం తన పిల్లల్ని బడికి తీసుకుపోదామంటే అవకాశం లేకుండా ఉంది. అటువంటి రోడ్లనన్నీ నిర్మాణం చేయొచ్చు. ఇప్పుడున్న బడ్జెట్ నిజామాబాద్ నగరపాలక బడ్జెట్ కావాల్సినంత ఉంది. ఆ బడ్జెట్ను చక్కగా వినియోగించినట్టయితే అందరికి కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంది. మరి ఎందుకు కల్పించలేకపోతున్నారు అంటే వీళ్ళకి ఆ శ్రద్ధ లేదు. ఎందుకంటే ఓట్లలో మేము డబ్బులు ఖర్చు పెడతాం, దాన్ని మళ్ళీ సంపాదించుకుంటాం, ఒక వ్యాపారంగా చూస్తున్నారు. ఇది పాలక అంటే ఏ పార్టీ అయినా కావచ్చు, దీన్ని ఒక వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో నా ప్రజలు నాకు ఓటేసిన వాళ్లకు నేను వచ్చేద్దాం అనేది ఉండాలి. ఓటర్స్ కూడా అటువైపు ఆలోచించాలి. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి, కానీ ప్రలోభాలకు వచ్చేయకుండా రేపు వేసినట్టయితే వాళ్ళు మనల్ని నిలుస్తారు. లేదు మనం డబ్బు తీసుకోకుండా ఓటేసినట్టయితే గల్లా పట్టేసి మీరు ప్రజలకు అడిగే హక్కు మీకు ఉంటుంది. కాబట్టి మీరు అటువైపు ఆలోచించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతుంది. ఈరోజు వామపక్ష పార్టీలుగా ఏదైతే నిజామాబాద్ దాంతోపాటు ఇంకా ఇతర కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారో ఈ ఎన్నికలలో 1వ వార్డు 7వ వార్డు 17 10 11 17 24 25 35 ఈ 8 వార్డులలో వామపక్ష పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ పోటీలో ప్రజలందరూ యువకులు కర్షకులు కార్మికులందరూ ఈ పోటీ చేస్తున్నటువంటి ఎన్నికలలో వామపక్ష పార్టీల అభ్యర్థుల్ని మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆర్ఎస్పీ పార్టీ, అదే రకంగా సిపిఎం సిపిఐ ఎంఎల్ పార్టీ మాస్ లైన్ న్యూ డెమోక్రసీ పార్టీలుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతోపాటు ఈరోజు నిజామాబాద్ నగరం వర్షాలు పడితే చెరువును తలపించే రకంగా, ఎండాకాలంలో ఎడారిని తలపించే రకంగా మారుతా ఉంది. సమస్యలకు నిలయంగా మారినటువంటి నిజామాబాద్ నగరం అభివృద్ధి అవ్వాలంటే ప్రశ్నించే వారిని గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈరోజు నిజామాబాద్ నగరంలో రోడ్లు డ్రైనేజీలు అసలు గల్లీలలో పార్కులు లేకుండా ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే వామపక్ష పార్టీని గెలిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి అడుగుతున్నాం. దీంతోపాటు నిజామాబాద్ నగరంలో కొన్ని కోట్ల రూపాయలతోటి డ్రైనేజీ స్మార్ట్ సిటీగా తయారు చేస్తామని చెప్పేసి డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి పనులు ప్రారంభించి ఎక్కడెక్కడ పైపులు వేసారు. కానీ ఇప్పటి వరకు ఆ డ్రైనేజీ పూర్తి కాని పరిస్థితి ఉంది. అని కొన్ని కోట్ల రూపాయలు అసలు డ్రైనేజీ ఎంతవరకు పనులు పూర్తయింది దాని లెక్క పత్రం ఏది కూడా లేకుండా ఉన్నది. అంటే అందులో పెద్ద ఎత్తున ఒక కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా దీన్ని ప్రశ్నించాలి. ప్రతి ఒక్క యువకులు కార్మికులు కర్షకులంతా ప్రశ్నించాలి దీని గురించి. అంటే నిజామాబాద్ అభివృద్ధిని అడ్డుకునేటువంటి కొన్ని మతోన్మాద పార్టీలు కానీ కొన్ని అధికార పార్టీ నాయకులు ఈరోజు గెలిపించకుండా నిజంగా కార్మికుల పక్షాన పేద ప్రజల పక్షాన సమస్యల్ని ఎత్తి చూపే వారికి గొంతునియడం కోసం మున్సిపల్లో ఒక అభ్యర్థిని మాట్లాడడం కోసం ఇచ్చే రకంగా ప్రజలందరూ ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.